సూక్ష్మ చిన్న మరియు మధ్యతర పరిశ్రమల సహా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం కోసం విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్, చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ మరియు హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ వంటి ప్రధాన పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను త్వరితగతిన అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం పనిచేస్తుంది. పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక పాలసీ 2021-24 మరియు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ పాలసీ 2021-24 అమలు చేయబడుతున్నాయి. 2019 నుండి 65 కొత్త ఐటీ కంపెనీలు స్థాపించబడగా ఇవి 47,908 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అదానీ డేటా సెంటర్ పార్కు, WNS, పల్సస్, రాన్స్టాడ్ మరియు ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలు తమ కార్యాలయాలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ అభివృద్ధి కేంద్రాన్ని అక్టోబర్ 16, 2023 ప్రారంభించడంతో మన రాష్ట్రం ఒక సుస్థిర ఐటీ హబ్గా అభివృద్ధి చెందుతుంది. 2023లో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఎలక్ట్రానిక్ రంగంలోని పెట్టుబడిదారుల నుండి అధిక స్పందన లభించింది. ఈ సదస్సులో 15,711 కోట్ల రూపాయల పెట్టుబడితో 55,140 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 23 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. 2019 నుండి గమనిస్తే మన రాష్ట్రంలో అదనంగా 17 ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీల స్థాపన ద్వారా 7,832 కోట్ల పెట్టుబడితో 34,750 మందికి ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు AIL డిక్సన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ను ప్రారంభించడంతో పాటు మరో 2 కంపెనీలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కడపలోని వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ YSR-EMCలో జూలై 2023లో 450 కోట్ల రూపాయల పెట్టుబడితో మొత్తం 6,350 మందికి పైగా ఉద్యోగాలు సృష్టించబడితేనే అంచనాతో మరో 2 అవగాహన ఒప్పందాలను చేసుకోవడం జరిగింది. సుస్థిర పర్యావరణ ప్రమాణాలను పాటిస్తూ ప్రజల రవాణా అవసరాలను తీర్చడానికి తిరుపతిలో మా ప్రభుత్వం 100 AC ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది. వీటితో పాటు 1,500 కొత్త డీజిల్ BS6 బస్సులకు మాత్రము ప్రభుత్వం అనుమతులను ఇవ్వటం జరిగింది. న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని చేపట్టడం భాగంగా మా ప్రభుత్వం 32 న్యాయ భవనాలను పూర్తి చేయగా మరో 13 న్యాయ భవనాలకు నిర్మాణం పురోగతిలో ఉన్నాయి. పట్టణ అభివృద్ధి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ల కింద 1,426 ఎకరాల్లో 12,042 ప్లాట్లతో MIG లేఅవుట్లను అభివృద్ధి చేస్తున్నాము. అమృత్ 2 కింద 5,000 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న 101 పట్టణ నీటి వనరుల పునరుజ్జీవనం ప్రాజెక్టు వ్యయం 189 కోట్ల రూపాయలు. అలాగే 481 నగర ఆరోగ్య కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కింద ఇంటింటికి చెత్త సేకరణ మరియు వేరు చేయడం కోసం ULBలకు 3,000 వాహనాలు అందించబడ్డాయి. గుంటూరు మరియు విశాఖపట్నంలో 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ప్రారంభించబడ్డాయి. మొత్తం 123 ULBల్లో లెగసీ వ్యర్థాల శుద్ధి ప్రారంభమైంది. జాతీయ స్వచ్ఛ అవార్డులు 3 ULB టాప్ 10లో ఉన్నాయి. ఇతర గ్రామీణ మౌలిక సదుపాయాల కింద 10,893 గ్రామ పంచాయతీ భవనాలు, 10,216 వ్యవసాయ ఉత్పత్తుల గోదాం నిర్మాణము, 8,299 భారత నిర్మాణ సేవ కేంద్రాలు మరియు 3,734 భారీ పాల శీతలీకరణ కేంద్రాలు నిర్మించబడ్డాయి. యువజనాభివృద్ధి, పర్యాటకం మరియు సంస్కృతి. దివ్యాంగ ఒలింపిక్ క్రీడాకారిణి దీపా మలిక్ తన మాటల అధ్యక్ష, మహిళా సాధికారతకు క్రీడల అత్యున్నత మాధ్యమం. ఎందుకంటే ఇవి మిమ్మల్ని మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా చేస్తాయి. అది సవాళ్లను ఎదుర్కొని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యాన్ని ఇస్తుంది. మహిళా సాధికారతకు క్రీడలు అత్యున్నత మాధ్యమం. ఎందుకంటే ఇవి మమ్మల్ని మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా చేస్తాయి. అది సవాళ్లను ఎదుర్కొని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యాన్ని ఇస్తుంది. దీపా మలిక్ గారు అధ్యక్ష, వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్స్ దిస్ కంట్రీ హ్యాస్ ప్రొడ్యూస్డ్ అధ్యక్ష. 30 సంవత్సరాల వయసులో తను క్రీడాకారిణిగా తన కెరియర్ మొదలవుతుంది అధ్యక్ష. తను ఒక ఆర్మీ ఆఫీసర్ కూతురు. తన అన్న వచ్చేసి ఈరోజు బ్రిగేడియర్గా పనిచేస్తున్నారు అధ్యక్ష. అయితే ఎంత గట్టితనము, ఎంత ఉన్న పట్టుదల అనేది అధ్యక్ష. 29 ఏళ్ల వయసులో నడుము నుంచి కింద పెరాలసిస్ వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ట్యూమర్ వచ్చింది, దానివల్ల స్పైనల్ ట్యూమర్ 3 సర్జరీలు చేసిన తర్వాత పట్టుదలతో నేను క్రీడల్లో పాల్గొనాలని చెప్పేసి తను సమ్మర్ పారా ఒలింపిక్స్లో షాట్పుట్లో అధ్యక్ష 2016లో సిల్వర్ మెడల్ సాధించి, ఆ తర్వాత దుబాయ్ గ్రాండ్ ప్రీలో జావెలిన్లో F53 అండ్ F54 కేటగిరీలో తను బంగారు పథకం సాధించి ఈరోజు
ప్రస్తుతం F53 కేటగిరీ జావెలిన్ల అధ్యక్ష ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉంటూ దాదాపు అధ్యక్ష ఇప్పటి వరకు తనకు 58 జాతీయ 23 అంతర్జాతీయ పథకాలను తను గెలిచి ఈరోజు అర్జున అవార్డు మరియు పద్మశ్రీ కూడా గ్రహీత అధ్యక్ష. యువత అభివృద్ధిలో శారీరక విద్య మరియు క్రీడలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే మన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 119 కోట్ల రూపాయల వ్యయంతో 38 లక్షల మంది క్రీడాకారులతో సహా 90 లక్షల మంది ప్రేక్షకులకు భాగస్వామ్యంతో 5 అంచెల్లో ఆడుదాం ఆంధ్ర అనే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మెగా ఈవెంట్లో విజేతలకు 12 కోట్ల 21 లక్షల రూపాయల విలువైన బహుమతులను అందించడం జరిగింది. జాతీయ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాల కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. క్రీడా మౌలిక సదుపాయాలను అందించడానికి 41 క్రీడా వికాస కేంద్రాలు ఇప్పటి వరకు స్థాపించబడగా మరొక 65 క్రీడా వికాస కేంద్రాలు పురోగతిలో ఉన్నాయి. పర్యాటక రంగం మన రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వం, అద్భుతమైన సహజ ప్రకృతి దృశ్యాలు మరియు పురాతన చారిత్రక ప్రదేశాలు, అపారమైన పర్యాటక సామర్థ్యాన్ని కలిగి ఉంది. విశాఖపట్నంలోని ప్రశాంతమైన బీచ్ల నుండి తిరుపతిలోని పవిత్ర దేవాలయం వరకు మరియు తూర్పు కనుమలోని జీవ వైవిధ్య ప్రకృతి దృశ్యాలు ప్రతి పర్యాటకునికి అద్భుత అనుభవాలను అందించే గమ్యస్థానం. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2023లో ఒబరాయ్ గ్రూపు, నోవోటెల్లు, మేఫేర్ హోటల్స్ మరియు రిసార్ట్స్, హయత్ రిసార్ట్స్ వంటి బృహత్తర పెట్టుబడిదారులు ఆకర్షించి 19,345 కోట్ల రూపాయల పెట్టుబడులకు 117 అవగాహన ఒప్పందాలను మా ప్రభుత్వం కుదుర్చుకోవడం జరిగింది. వీటి ద్వారా 51,083 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ప్రస్తుతం 3,685 కోట్ల రూపాయల పెట్టుబడితో 17 ప్రాజెక్టులు అమలవుతూ 7,290 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాయి. పర్యావరణం మరియు అడవులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ వర్గాల భాగస్వామ్యంతో కలిసి 5,11 లక్షల మొక్కలను నాటడం ద్వారా జగనన్న పచ్చతోరణం కింద భారీ మొక్కల పెంపకం అనే ప్రచారం చేపట్టడం జరిగింది. అదనంగా నగరవనం పథకం కింద పట్టణ మరియు పట్టణ శివార్లలో పచ్చదనాన్ని పెంపొందించడం మరియు పార్కులను నిర్వహించడం మరియు విస్తరించడం ద్వారా వాతావరణ మార్పులను తట్టుకునే పచ్చని నగరాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. చివరిది అధ్యక్ష, ఇది చాలా ముఖ్యమైనది అధ్యక్ష. ఈ లాస్ట్ చాప్టర్ పేరు భూభద్ర ఆంధ్ర అధ్యక్ష. ఇది ఎందుకంటే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితము రీసర్వే అండ్ సెటిల్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం చేపట్టింది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఇది చాలా కాంప్లికేటెడ్ కార్యక్రమం అయినా ఎంతో సమర్థవంతంగా ఎంతో ఓపికగా ఈ ప్రభుత్వము చేపట్టడం జరిగింది అధ్యక్ష. పరివర్తనాత్మక భూ పరిపాలన, మీ ఆసక్తి, ప్రభుత్వ భరోసా. భూ సంస్కరణల ప్రాముఖ్యత గురించి నెల్సన్ మండేలా మాటల్లో అధ్యక్ష, నెల్సన్ మండేలా గారు భూ సంస్కరణల గురించి ఏమంటారంటే, మా భూ సంస్కరణ కార్యక్రమం వర్ణ వివక్ష యొక్క అన్యాయాలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. ఇది జాతీయ సయోధ్య మరియు స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది. ఇది కుటుంబ సంక్షేమం మరియు ఆహార భద్రతను మెరుగుపరిచి ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పడుతుంది. నెల్సన్ మండేలా గారి గురించి కూడా అధ్యక్ష బహుశా ఎవరికి చెప్పాల్సిన అవసరమే లేదు అధ్యక్ష. సౌత్ ఆఫ్రికా వాళ్ళకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రెసిడెంట్గా ఉంటూ అంతకుముందు అధ్యక్ష ఆయన స్వాతంత్ర పోరాటంలో దాదాపు 27 సంవత్సరాలు కంటిన్యూస్గా జైల్లో ఉన్న వ్యక్తి అధ్యక్ష. తనకు కూడా నోబెల్ పీస్ ప్రైజ్ రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు సౌత్ ఆఫ్రికా దేశంలో ఫాదర్ ఆఫ్ ద నేషన్గా భావిస్తారు అధ్యక్ష. భూమిపై ఆధారపడి జీవిస్తున్న వారికి భూమి యొక్క అత్యంత ముఖ్యమైన ఆస్తి అయితే గత ఎన్నో సంవత్సరాలుగా భూమి మరియు సర్వే రికార్డుల అస్పష్టత వంటి సమస్యలతో పాటు వివాదాలు మరియు వాద్యాల కారణంగా ఈ భూముల యొక్క నిజమైన ఆర్థిక విలువను నిర్ధారించడంలో పెద్ద అడ్డంకులుగా ఉన్నాయి. సంవత్సరాలుగా పాతుకుపోయిన ఈ సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం అనేక మార్గదర్శకాలను విడుదల చేయటమే కాకుండా అనేక పరివర్తనాత్మక చర్యలను చేపట్టింది. ఈ 5 ఏళ్లలో అనేక మార్గదర్శక కార్యక్రమాలతో మన రాష్ట్రం అనేక భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో భూ పరిపాలనలో అగ్రగామిగా నిలిచింది. దీనివలన ఈ రంగంలో ఉన్న అనేక మంది ఇప్పుడు ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. 100 సంవత్సరాల విరామం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములను పునఃపరిశీలించడం కోసం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకాలను డిసెంబర్ 21, 2020 మా ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పునఃపరిశీలనలో కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్లను నియమించడం వలన మరియు నిరంతరాయంగా పనిచేసే సరికొత్త
రెఫరెన్స్ స్టేషన్లను CORSను సాంకేతికతను ప్రవేశపెట్టడం వలన ఈ సర్వే ఎంతో శాస్త్రీయంగా జరుగుతుంది. ఆస్తి యొక్క నిజమైన హక్కుదారుల భద్రతను కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం 2022 రూపొందించబడింది. ఇప్పటి వరకు 17,53,000 మంది రైతులకు శాశ్వత హక్కు పత్రాలను ఇవ్వడం జరిగింది మరియు 4,80,000 మ్యూటేషన్లను పరిష్కరించడం జరిగింది. అంతేకాకుండా 45,000 భూ సరిహద్దు వివాదాలను పరిష్కరించబడ్డాయి. స్పష్టమైన భూ హక్కులను నిర్ధారించడం వలన భూముల యొక్క మార్కెట్ ధరలు నిర్ణయించబడ్డాయి మరియు భూమి తగాదాలను తగ్గించబడ్డాయి. దీనివలన ఆర్థిక వృద్ధిని వేగవంతంగా చేయగలుగుతున్నాము. ఇవన్నీ ఈ చట్టం చేయడం వలన సాధ్యమైంది.